నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఫిలిం బజ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సింహాద్రి. ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని మార్చి 1, 2024 వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా, అంకిత, నాజర్, ముఖేష్ రిషిలు కీలక పాత్రలో నటించారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం రిలీజ్కి ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుత మారుతితో ద రాజా సాబ్, అలానే నాగ్ అశ్విన్తో కల్కి 2898 AD మూవీస్ చేస్తున్నారు. అనంతరం సలార్ పార్ట్ 2 మూవీ చేయనున్నారు. అయితే అటు కల్కితో పాటు సలార్ పార్ట్ 2 పై ప్రభాస్ ఫ్యాన్స్కి ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ రాజాసాబ్ విషయంలో మాత్రం వారు మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిజానికి బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ నుండి ఆ స్థాయి మంచి కమర్షియల్ మూవీ రాలేదు. ఇక ఇటీవల రాజాసాబ్ గురించి మారుతి మాట్లాడుతూ ప్రభాస్ నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే మంచి కమర్షియల్ అంశాలు అన్నీ మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చే ప్రతి మూవీ ఇక పాన్ ఇండియన్ రేంజ్లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి తెలుగుతో పాటు అన్ని భాషల ఆడియన్స్ని మారుతి మెప్పించాలి. నిజానికి అందరి అంచనాలు అందుకొని ద రాజా సాబ్ని సక్సెస్ చేయడం మారుతికి ఒకంత ఛాలెంజ్ అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా తమ టీం మాత్రం డార్లింగ్ ప్రభాస్కి భారీ హిట్ అందించేందుకు అన్ని విధాలా ఎంతో కష్టపడుతోంది. త్వరలోనే రాజాసాబ్ గురించి మరిన్ని అప్డేట్స్ ఒక్కొక్కటిగా అందిస్తామని అంటున్నారు మారుతి. తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా తన 50వ సినిమా టైటిల్ను ప్రకటించారు. ఇటీవల పొంగల్కి కెప్టెన్ మిల్లర్ చిత్రంతో ఆడియన్స్ను పలకరించిన ధనుష్ ఈసారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసింది మూవీ టీం. రాయన్ అంటే ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ పెట్టారు. దీనికి లీడర్ అని అర్థం వస్తుంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఒక రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ధనుష్ చాలా ఇంటెన్స్గా కనిపించారు. ఇక ఓ ఫుడ్ ట్రక్ ముందు ఆఫ్రాన్ ధరించి చేతిలో ఓ ఆయుధాన్ని పట్టుకున్నారు. ఇక ఆ వెనక ఉన్న ఫుడ్ ట్రక్లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం కూడా ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్లో కీ రోల్లో కనిపించిన సందీప్ కిషన్ ఇప్పుడు వరుసగా ధనుష్ 2వ సినిమాలో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ కూడా ధనుష్దే కావడం మరో విశేషం. ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఎజ్జే సూర్య, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనికా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది. 3 భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ధనుష్ ట్వీట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్తో బిజీగా ఉన్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో గేమ్ చేంజర్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో అనుకున్నట్లుగా చిత్రం రిలీజ్ అవుతుందో లేదో అని చెర్రీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే వీరందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. 10 రోజుల షెడ్యూల్. తాజా అప్డేట్ ప్రకారం గేమ్ చేంజర్ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ రేపు హైదరాబాద్లో మొదలు కాబోతోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ప్రధాన నటీనటులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎజ్జే సూర్య, నవీన్ చంద్ర లాంటి నటీనటులు కీ రోల్స్లో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందనే ప్రశ్నకి నిర్మాత దిల్ రాజు ఇటీవల సమాధానమిచ్చారు. సినిమా ఇప్పటికే 90% పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుందని అన్నారు. ఇక రాజమౌళి, శంకర్, సుకుమార్ లాంటి దర్శకులను ఎప్పుడూ టైం అడగకూడదని, వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకి ఉంటాయని అన్నారు. ఇక శంకర్ ఆయన ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్లో ఉందని, ఒక్కసారి పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు. ఇక గేమ్ చేంజర్కి లీకుల బెడద కూడా ఎక్కువైంది. గతంలో ఈ సినిమా నుంచి ఓ పాట లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక జరగండి జరగండి అంటూ సాగే ఈ పాట ఆడియో ఫైల్ లీక్ అవడంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై అప్పట్లో నిర్మాత దిల్ రాజు సీరియస్ అయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు ఈ కేసులో 2 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి లీకులు చేయొద్దని, చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని నిర్మాణం సంస్థ హెచ్చరించింది. 450 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. రామ్ చరణ్ కెరీర్లోనే ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్టుతో సినిమా రాలేదని, ఖచ్చితంగా చిత్రం పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు నమ్మకంగా ఉన్నారు.